హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని వికాసంపై ఆనువంశికత ప్రభావం ఎలా ఉంటుందో వాటిపై ఎవరు పరిశోధన చేశారో తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కాదండి, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే, మీకు పరీక్షలుగా యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడదు అనుకుంటే చేయొద్దు. ఓకేనా అండి? కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. వికాసంపై ఆనువంశికత ప్రభావము పరిశోధనలు. వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే ఆనువంశికత ప్రభావం ఎక్కువగా తెలియజేసిన శాస్త్రజ్ఞులు ముఖ్యం ఎవరంటే గాల్టన్, గొడ్డార్డ్ ఫ్రీమాన్, డగ్డేల్, పియర్సన్, ఆల్పోర్ట్. వ్యక్తి వికాసంపై ఆనువంశికత కంటే పరిసరాల ప్రభావం ఎక్కువని వాదించే వారిలో ప్రముఖులు ఎవరంటే W.H. బాగ్లే, గోర్డన్, స్కోడాక్, న్యూమన్ ఫ్రీమన్, హల్జింకర్ అండ్ వాట్సన్. ఫస్ట్ F.N. ఫ్రీమన్ పరిశోధన చూద్దామండి. ఈయన సమరూప సహజాత కవలలు సోదరులు రక్త సంబంధికుల ప్రజ్ఞలో ఉండే సహసంబంధ గుణకం కోఎఫిషియంట్ కొరిలేషన్ ఆధారంగా జన్యుపరంగా దగ్గరి సంబంధీకులలో ఈ పోలికలు ఎక్కువగా ఉంటాయని తెలిపాడు. ఈయన ప్రకారం వారి ఐక్యూ కోఎఫిషియంట్ కొరిలేషన్ ఈ విధంగా ఉంది. సమరూప కవలలు 0.90, సహజాత లేదా రెండు అండాల కవలలు 0.60, సహోదరులు సిబ్లింగ్స్ 0.50, కజిన్స్ 0.25. కుటుంబ చరిత్ర అధ్యయన పరిశోధన కల్లికా కుటుంబ అధ్యయనం. H.H. గొడార్డ్ మార్టిన్ కల్లికాక్ అనే సైనికుని కుటుంబం శాఖను పరిశీలించాడు. యుద్ధకాలంలో అతని యొక్క మందమతి అయిన స్త్రీతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారి వంశంలో సాధారణ బుద్ధి కలవారు, మందబుద్ధులు, ఇతరులు చట్టవిరుద్ధమైన సంతానం, లైంగిక విచలనత్వం గలవారు, తాగుబోతులు, నేరస్తులు, వేశ్యా గృహాలు నడిపేవారు ఉన్నారు. యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత మంచి లక్షణాల యువతికి కలిగిన సంతానంలోని వంశంలో ఎక్కువ మంది సాంఘికంగా, నైతికంగా, మేధోపరంగా అత్యున్నత స్థితిలో ఉన్నారు. నెక్స్ట్ వన్, డ్యూక్ కుటుంబ అధ్యయనం. న్యూయార్క్ రాష్ట్ర పోలీస్ కమిషనర్గా ఉన్న R.L. డగ్డేల్ మ్యాక్స్ డ్యూక్ అనే లంచగొండి జాలర్ కుటుంబాన్ని తీసుకుని పరిశీలించాడు. ఆయన భార్య కూడా లంచగొండిదే. వారి కుటుంబంలోని 1200 మందిలో ఎక్కువ మంది వ్యభిచారులు, బీదలే. తన పరిశోధనల సారాంశంగా 1877లో ద డ్యూక్స్ అనే గ్రంథాన్ని వెలువరించారు. నెక్స్ట్ వన్, కెల్లాగ్ దంపతుల పరిశీలన. తమ బిడ్డ డోనాల్డ్తో పాటు అదే వయసుకు చెందిన చింపాంజీ శిశువు గువాపై పరిశోధనలు చేశారు. మూర్తిమత్వం, ప్రజ్ఞ మొదలైన మానసికమైన అంశాలలో డోనాల్డ్ ఆధిక్యత చూపగా, పరిగెత్తడం, దుమకడం మొదలైన శారీరక కృత్యాలలో చింపాంజీ ఆధిక్యత చూపింది. దీని ద్వారా మూర్తిమత్వ లక్షణాలు ఆనువంశికతపై ఆధారపడతాయని వీరు పేర్కొన్నారు. కవలలు, దాయాదులు, అన్నదమ్ములలో ప్రజ్ఞా పాటవాలపై పరిశోధన చేసింది ఎవరంటే ఫ్రీమన్. వ్యక్తుల సుఖదుఖాలకు జన్యువుల ప్రభావము అధికమని తెలియజేసింది ఎవరు అంటే ఆల్పోర్ట్. ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన చేసింది ఎవరంటే విన్షిప్. తాత ముత్తాతల తల్లిదండ్రుల ఆకారం, శరీర లక్షణాలే కాక ప్రజ్ఞా లక్షణాలు కూడా ఆనువంశికంగా సంక్రమిస్తున్నాయని తెలిపింది ఎవరయ్యా అంటే పియర్సన్.